నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఈరోజు మన పుణ్యనియోజకవర్గ సంస్థాగత ఎన్నికలకు పరిశీలనగా వచ్చినటువంటి ఆనంద్ సాగర్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ చిక్కుబాబు గారికి, పరిశీలనగా ఈ సంస్థాగత ఎన్నికలు మన శాసనసభ్యులైన శ్రీమతి యనమల దేవి గారి ఆదేశాల మేరకు, మన ప్రియమైన యనమల రామకృష్ణ గారి సూచనల మేరకు, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి మనోభావాలు తీసుకుని ఈ కమిటీలని వేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం అందరం చేసిన కొత్త కమిటీ కూడా చాలా అదృష్టం. ఎందుకంటే సార్ సూచనలో, సార్ డైరెక్షన్ లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు నడిచారు, ఇక్కడ మనం నడుస్తున్నాం. అంతకంతా మనకి ఎంత అదృష్టం మనకి ఇంకోటి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, మన నాయకులకి, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు సచివాలయం చెప్పండి, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అక్కడ మన నాయకులుగా ఇష్టపడితేనే తీసుకోవడం చెప్తున్నారు. వాటిని కానించి ఆనంద్ సాగర్ గారు, అందరికీ కూడా పరిస్థితులు నాయకులు చిక్కుబాబు గారు, విశాఖ పట్టణానికి సంబంధించినటువంటి యువ నాయకులు, రాయలు, పార్టీకి సిన్సియర్గా ఉండేటువంటి ఒక మంచి కార్యకర్తలు వాళ్ళని తీసుకున్నారు. ఉన్నటువంటి నాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, నేతలందరికీ కూడా నమస్కారం. ఇప్పటికే మనం చాలా వరకు కూడా ఎక్సర్సైజ్ చేశాం. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానే ఈ యొక్క కార్యక్రమం చాలా వరకు కూడా నిర్వహించాం. కాకపోతే అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పనులు చేయాలి అనేక ఉద్దేశంతో ఈ రోజున ప్రత్యేకంగా మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే అబ్జర్వర్స్ కూడా సంవత్సరంలో చేస్తే తప్ప పార్టీ నియమాల ప్రకారం నడిచారు. అంతే ఈ రోజున వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ రోజు రమ్మన్నా అందరం కూడా కూర్చుని వెళ్ళి పంపించాలని ఉద్దేశంతో ఆనంద్ సాగర్ గారి నుంచి ఇబ్బందిగా తెలియకపోవచ్చు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కనవాలని అడిగారు, కానీ అక్కడ జనసేన పోవడం వల్ల ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ. అయితే ఆయన ఇప్పటి నాయకుడు కాదు, వాళ్ళ నాన్నగారు 78లో ఎమ్మెల్యే, 78లో ఎమ్మెల్యే, తర్వాత బాగా ఎమ్మెల్యే మినిస్టర్ కూడా చేశారు. అప్పుడు మార్కెటింగ్ మినిస్టర్ చేశారు. 2 times ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి మంత్రిగా చేసినటువంటి కుటుంబం వచ్చినటువంటి ఆనంద్ సాగర్ మా అందరికంటే సీనియర్ కాకపోయినప్పుడు కూడా వాయిస్లో చాలా సీనియర్, గట్టి వాయిస్, పగడ్బందీ మంచి గైడ్ చేయాలి. ఏ కార్యక్రమాన్ని చెప్పినప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఆనంద్ సాగర్. అందుకని మొదటి నుంచి కూడా ఒరిజినల్గా వారు ముందుగా చేసుకోవడంలో, అదేవిధంగా నియోజకవర్గాలు ఎమ్మెల్యే చేశారు. ఇలాగ ఆనంద్ సాగర్ ఒరిజినల్గా ముందుగా నియోజకవర్గానికి సంబంధించినట్టు అది ముందుగా ఓసీ కాబట్టి, అన్నవరం ఎస్సీ కాబట్టి అక్కడ టికెట్ ఆశించారు. నాకు అది జనసేన వెళ్ళిపోవడం వల్ల మాకు టికెట్ వెళ్ళారు. అయినప్పుడు కూడా నిరుత్సాహపడకుండా పార్టీకి ఆర్మీలు చేసేటువంటి నాయకులుగా ఉన్నట్టు మనందరం కూడా అభినందించారు. కొంతమంది ఏంటంటే టికెట్ కాకపోతే నిరుత్సాహపడడం, లేకపోతే పార్టీ మారడం,
లేకపోతే ఇంకో స్వతంత్రమైనటువంటి పేరు చేయడం చూస్తారు. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సాధన కాదు. సాధన మాట్లాడుతున్నారు. సాధనలో ఏ రకాలైనటువంటి విషయాలను అందరికీ ఎక్కువ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మా ఆనంద సాధన. విద్వాన్ గారి గురించి నేను చెప్పగలను. మన నుంచి కూడా మన అభ్యర్థులుగా ఉన్నారు. మన అన్నిటికీ హోంమంత్రి గారికి ప్రధాన వ్యక్తి. అంటే మన పక్క నియోజకవర్గం కాబట్టి ప్రతి మీటింగ్కి రావడం, ఆందోళన సాధించి ఉండడం, మంచి మనసు కలిగినట్టు నమ్మకం కూడా. అతనికి కూడా మన నియోజకవర్గం నుంచి అన్ని విషయాలు తెలుసు. అటువంటి వ్యక్తి మనకు అభ్యర్థులుగా ఉండడం అనేది మనకి చాలా మంచి అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నడవకృష్ణ ఎప్పటికీ సూర్యుడిలో ఉన్నప్పుడే మేనిఫెస్టో వైజాగ్ మేనిఫెస్టో రాష్ట్రం కాదు. వైజాగ్ కార్పొరేషన్ ఎలక్షన్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అయ్యారు. తెలిసిన నాతో అప్పటి నుంచి కూడా మంచి ఆయుధ ప్రాక్టీస్ ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రాక్టీస్ మాత్రం బ్రహ్మాండంగా చేశారు. నాకు చెప్పినట్టుగానే ఏదైనా పట్టుకుంటే వాడాలి. 6,000 మెంబర్స్కి పట్టాలు ఇప్పించారు. 62,000 మందికి. నేను ఎప్పుడు అయితే కానీ తీసుకునేవాడు అబ్బాయి కోసం. మొత్తాన్ని ఏదో సాధించారు. 68,000 మందికి అతనికి ఎమ్మెల్యే అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఊరు పడలేదు. వేరే వాళ్ళు రావడం వల్ల యూజ్ పడలేదు. మళ్ళా సీట్లు రావడం వల్ల విషయాలు కూడా యూజ్ పడలేదు. అయినప్పుడు కూడా పార్టీ అంతర్గత గురించి తెలుగులో ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేసేటువంటి పార్టీ అంటే లాయల్టీ, నమ్మకం, పెద్దవాళ్ళంటే గౌరవం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాబట్టి రేపైనా మంచి రోజులు వస్తాయి. ఆ విధంగా కష్టపడి పనిచేసేటువంటి ముగ్గురు కూడా మనకు అద్భుత వచ్చారు. మీ అందరినీ ఎందుకు చెప్తామంటే ఇప్పుడు మండలానికి మనకి చూస్తే మహానాడుకి 2 సంవత్సరాలకు ఒకసారి కమిటీలు మారుతారు. 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేస్తాం. ఆ మెంబర్షిప్ చేసినప్పుడు ఈ కమిటీలు కూడా మారుతాయి. అందుచేత కమిటీలు మార్చుకోవాల్సిన రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు మారుతారు. అయితే ఇప్పుడు కూడా మన పార్టీ రిజిస్ట్రేషన్ పెట్టలేదు. ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఎక్కువ సార్లు చేసిన వాళ్ళే మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడానికి స్పష్టంగా చెప్పారు. 2-3 సార్లు కానీ పదవిలో ఉంటే ఆ పదవి తప్పించి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి గైడెన్స్ పెట్టారు. అందుచేత ఇప్పుడు దీనిలో చూడండి, ఇదంతా అవుట్ గోయింగ్ లేదు. ఇదంతా కొంతమంది అయితే మనకి కష్టపడి పనిచేసిన కంపెనీ అవుతారు. కష్టపడి పనిచేసినప్పటికీ కూడా 2 పర్యాలు 3 పర్యాల కంటే ఎక్కువ అందటానికి వీలు లేదనేది మన పార్టీ తెలియజేయచ్చు. ఆ ప్రకారంగానే మనకు కూడా 3 మండల కమిటీలు, టౌన్ కమిటీలు కూడా అప్పుగా వేసుకున్నాం. అప్పుగా వేసుకున్నాం కానీ ఈ ముందు పెట్టేది అప్పుల ముందు పెట్టేది ఫైనల్ చేసి బ్యాక్ చేసి పార్టీ పంపిస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా ఎలక్షన్లో నిలబడదామంటే చేసి పర్వాలేదు. నామినేషన్ పత్రం కూడా ఇస్తారు. వాళ్ళు నామినేషన్ చేసి ఎవరైనా పోటీ చేస్తారంటే నిలబడవచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం నియోజకవర్గంలో పోటీ లేదంటే ఎప్పుడు లేవు. అలా మీరు అనుకోవచ్చు. ఎవరినో కొంతమంది గుర్తు పెట్టుకుని పార్టీ చేశారు. పర్సనల్గా నేను ఒక్కనే కూర్చుని ఎవరికి బాగుంటుంది కులాలు చూసుకుని, మతాలు చూసుకుని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, అన్ని వర్గాలు కలిసేటట్టుగా, అన్ని మతాలు కలిసేటట్టుగా వెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఇంచుమించు 4 నెలలు ఎక్సర్సైజ్ చేశాను. ఎవరితో మాట్లాడాలి, ఎవరికి తెలియదు.
ఆ విధంగా చేశాను. మీరందరూ మాట్లాడేది నాకు తిరిగిన ఉంటుంది మాట్లాడాను. నేను ఎప్పుడు మాట్లాడాను, దేంట్లో కూడా మాట్లాడినట్ల. ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఎంత స్నేహంగా ఉన్నా పార్టీగా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి. అందుచేత ఈవెన్ ఎమ్మెల్యే కూడా తెలియదు. నేను అన్ని ఫైనలైజ్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు ఓకే అంటే అప్పుడు డ్రాఫ్ట్ తయారు చేసాం. ఎందుకంటే నాకుంటే 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు నిలిచేటువంటి సంబంధం బాధ్యతలు వల్ల తప్పు చేయకూడదనే చెప్పేసి నేనే పర్సనల్గా చేశాను. నేను ఎవరికైనా ఏదైనా అభ్యర్థం ఉంటే సపోర్టు అభ్యర్థం అని చెప్పి మనకు కావాలంటే సోటబుల్ క్యాండిడేట్ మార్చుకుంటాం. ఎవరైనా అన్సోటబుల్ క్యాండిడేట్ ఉంటే తీసేస్తాం. దాంట్లో అనుమానం మీరందరూ కూడా 2 రకాలైనటువంటి వ్యక్తులు చూశారు. 45 సంవత్సరాలు మాతో పెట్టుకునేవాడు, పార్టీగా చెప్పేవాడు. రెండోది మధ్యలో వచ్చినప్పుడు కూడా పార్టీలో లాయల్గా ఉండి పార్టీకి ఆర్గనైజేషన్ చేసినటువంటి వాడు. మూడోది వచ్చేటువంటి మన ఎలక్షన్లో చిత్తశుద్ధిలో పనిచేసినటువంటి వాడు. నాలుగోది డబ్బుల గురించి నన్ను ఇబ్బంది పెట్టినాడు. ఈ క్రైటీరియా పెట్టిన చేశాను. చాలా బాగా చేశారు. మా ఎలక్షన్ చాలా ప్రశ్న తెలుసుకున్నాడు. అంటే మిగతా రాష్ట్రంలో కూడా ఒక విధంగా ఉన్నా మన నియోజకవర్గంలో ఒక విధంగా ఉండేది. ఇంకేంటంటే వాళ్ళకి మనకి గ్యాప్ ఎక్కువ. ఈ గ్యాప్ను పూర్తిగా చాలా కష్టమైనటువంటి పని. దాదాపు వాళ్ళకి మనకి 11% గ్యాప్. 19 ఎలక్షన్కి 24 ఎలక్షన్కి అంటే 11% పోర్చాలి. అదేవిధంగా మనం మళ్ళీ మెజార్టీకి రావాలి. ఈ విధంగా పనిచేసాం. అన్ని గ్రామాలకు ఎలక్ట్ అయినప్పుడు కూడా స్ట్రాటజీ ఎంత కరెక్ట్గా పనిచేసాం. దాదాపు మీరు అందరినీ మెచ్చుకోవాలి. ముఖ్యంగా మహిళలను మెచ్చుకోవాలి. గౌరవరాణి గారు అయితే రోజు ఒక ఎమ్మెల్యేలతో తింటారు. ఇంటికి మనం 5 నెలలు ఎలక్షన్ చేసాం. ఎలక్షన్ పీరియడ్ ఒక నెల అవ్వచ్చు, 15 నెలలు అవ్వచ్చు. కానీ 5 నెలలు ఎలక్షన్ వాళ్ళ ధీమా అంటే ఎట్లాగా గెలిచిపోతాం అనేటువంటి ధీమాతో ఉండాలి. మన వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గర ఏమో ఎలా ఉంటారంటే నేను ఒకటే చెప్పాను. అల్టిమేట్గా 15,000 తక్కువ కాకుండా మనం గెలవబోతున్నారు. అంత నమ్మకంతో ఎలక్షన్ చేశాను. ఇదంతా గ్యాప్ చేశాను. మనకు 1% గ్యాప్ పోయి వాళ్ళకి మాత్రం 14% గ్యాప్ ఉంది. ఇంకా అంత మెజార్టీ వస్తుంది. అంతకుముందు 16,000 17,000 మెజార్టీ వస్తే ఈరోజు మనకు 16,000 మెజార్టీ వచ్చిందంటే 30,000 మనకు ఓట్ హ్యాక్. దీనికి కారణం మీరందరూ కూడా ఎందుకంటే పోరాడారు, బాగా కష్టపడి పనిచేశారు. ఒక చెప్పలేదు కానీ పోరాడి పనిచేశారు. ఎందుకంటే నష్టపోయాం 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు తగ్గట్టుగానే కష్టపడి పనిచేశారు. కాబట్టి మనకి నేను అనుకున్నట్టుగానే అందరికీ వచ్చింది. చాలా తోటి చెప్పాను. 30,000 ఓట్లు మనకు పెరుగుతున్నాయి. 30,000 ఓట్లు మెజార్టీ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఎక్కడైతే 30,000 ఓట్లు పైన మనకి అదనంగా అవుతుంది. అప్పుడు వచ్చినటువంటి మెజార్టీ అయితే మిగతా మెజార్టీ మనకి 16,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఈ 16,000 కూడా కాపాడుకుంటూ ఇంకో 16,000 సంపాదించేటువంటి బాధ్యత మేమందరం కూడా పనిచేస్తాం. నాయకులు పనిచేస్తాం. నాయకులు కంటే గ్రామాల్లో పనిచేయాలి. గ్రామాల్లో పనిచేస్తేనే విశ్వాసంగా పనిచేస్తేనే అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎందుకు అన్నది మాటలు కొంతమంది చిత్తశుద్ధిగా పైపైన ఆడేస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా చేసినప్పుడు కూడా ఆరోగ్యం పనిచేస్తున్నారు. దాంట్లో ఏ అనుమానం లేదు. నాకు చెప్పాలని చెప్పుకోవాలి. అట్లా నేను తీసుకుంటాను. నాకు 4-5 కోర్సెస్ ఉన్నాయి. మీరు చేసే కార్యక్రమాలు మీరందరూ కూడా ఏంటంటే
అలాగే మన దేశంలో ఆనందంగా ఉండకపోతే మరింత ఆనందంగా ఉండేట్టుగా 16,000 నుంచి 37,000 చేస్తున్నారు. ఆ విధమైనటువంటి ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కడనే ప్లాన్ చేస్తే కూడా, నేను ఒక్కడనే బయట కూర్చొని చేస్తే కూడా, అందుకని నేను కొంతమందికి ఇష్టమైనప్పుడు కూడా తీసి చదవాలన్నా నాకుండే ఎవరు తప్పు చేసినప్పుడు కూడా, నా తప్పు చేసినా, మా అన్నయ్య చేసినా, మా ఇంట్లో చేసినా, ఎవరు చేసినా, బయట చేసినా నాకు మిమ్మల్ని తిట్టేటువంటి హక్కులు తెలుసుకున్నాను కూడా. ఎందుకు చదవవుతున్నా అంటే మీరు బాగుపడాలి. మీరు బాగుంటే పార్టీ బాగుపడుతుంది. పార్టీ బాగుపడితే ఎమ్మెల్యే సీట్ లేకుండా మనం ఎక్కువ ప్రత్యేకంగా కూడా గెలుస్తాం. మీరు సెటిఫైడ్ చేసుకోండి. మీరు సెటిఫైడ్ చేసుకుంటే మీరు గ్రామంలో ఓట్లలో వేస్తారు. నాలుగు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి డిస్ట్రిక్ట్లో అన్నారు. డిస్ట్రిక్ట్ కాబట్టి పక్కన తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ అనేటువంటి కంపల్సరీ అనేటువంటిది చిత్తశుద్ధి మంచిగా నిర్ణయించుకుంటే మీరు చెప్తే ఓటు వేసి నాకుంటే 43 సంవత్సరాల అనుభవం. రాష్ట్రంలో ఎవరు కూడా 43 సంవత్సరాలు ఉండి ఒక స్థాయిలో ఉండి మళ్ళీ నియోజకవర్గం అంటే నియోజకవర్గాలు చూస్తే ఆదరించినట్టు నియోజకవర్గం అంటే ఒకటి మీరు ఆదరణలో నన్ను మర్చిపోలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన చాలాసార్లు నేను చూడలేదు, ఇప్పుడే దగ్గర చూస్తున్నాను. నేను వచ్చేవాడిని కాదు, నేను అవసరం లేదు కానీ వచ్చేవాడు కాదు. ఏదైనా పెద్ద అనుకుంటే వచ్చేవాడు. కానీ ఈ రోజు నుంచి బాధ్యత ఈయనగా నా మీద బాధ్యత జరిగింది. ఢిల్లీ వరకు తిన్నాడు కదా, ఇన్ఎక్స్పీరియన్స్. అందువల్ల ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఒక సంఖ్య చేసుకోవచ్చు, చేస్తుంది. మనం ఎట్లాగైతే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా 4 సంవత్సరాలు ఉన్నామో భవిష్యత్తులో అట్లా కూడా ఉండాలనే ఉద్దేశంతో మనకు వర్కౌట్ చేస్తున్నాం. అందుచేత ఎక్కడ ఆలోచన పడలేదు, ఎవరు చెప్పినా వెళ్ళలేదు. తప్పు చేసినా తగ్గిస్తా ఉంటాను. అంతగా దండించిన తర్వాత మీరు ఉండకపోతే వదిలేస్తాం. రాజకీయాలు ఒకరు పోతే ఇంకొకరు వస్తారు, దాంట్లో అనుమానం లేదు. రాజకీయాలు నాయకులు కూడా అనుకోకండి. రాజకీయాలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. రమణ పోతే రమణతో పాటు ఒక వీరవాడు ఎక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ పెట్టిన ఇంకా రెడీగా ఉంటారు. ఎందుకంటే రాజకీయాలకి నాయకులు కొరత ఉండదు. అదే ఎటువంటి నాయకులు ఉన్నారనేటువంటి ప్రశ్న, ఎటువంటి ఎలా నాయకులు ఉన్నారనే ప్రశ్న. మంచివాళ్ళు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఓట్లు పెట్టేవాళ్ళు ఉన్నారా, ఓట్లు పోగొట్టేవాళ్ళు ఉన్నారా అనేటువంటి చూస్తాం. అంటే ఓట్లు పెట్టేవాళ్ళు అంటే కొంచెం తప్పులు చేసినా మనం తగ్గించుకోవాలి. అది తప్పులు చేసి ఇది ఓట్లు లేకుండా ఉన్న వాళ్ళని మనం ప్రధానంగా ఎదుర్కొయ్యాలి. ఇది పార్టీలో సిద్ధాంతం ఎవరు కూడా ఎదురుగా ఉండవచ్చు. ఏదో చెప్తా ఉంటారు, నాకు అసలు ఖాళీ అంటే మీ అందరికీ చెప్పేదంటే పార్టీ యొక్క సూత్రాలకు అనుగుణంగా, పార్టీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, నాయకుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా అందరూ కూడా నడవాలి. చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాలు రాజకీయాల్లో మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. 50లో మంత్రి అయ్యారు. మేమంతా 52లో తెలుగుదేశం కాబట్టి 53లో నేను ఎమ్మెల్యే మంత్రి అయ్యాను. అందరూ ఒక సౌదభావంతో కలిసి ఉంటాం. సౌదభావంతో కలిసి ఉంటాం. నేను ఏమైనా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాను. లేదు ఈ మౌనం అంటే ఓకే కానీ అన్నాను. అంటే ఏంటంటే ఏదైనా మీకు అభిప్రాయం పార్టీ పరంగా ఉన్నా, మీ గ్రామాల్లో ఉన్నా మీరు ఓపెన్గా చెప్పండి. చెప్పిన తర్వాత నేను ఒక విధంగా అనలైజ్ చేసుకుంటాను. ఈ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ కాన్సెప్ట్ చేస్తాను. అది చేసిన తర్వాత మీరు చెప్పిన కరెక్ట్ అయితే తప్పకుండా మీరు చెప్పింటే ఫాలో అవుతుంది. మీరు చెప్పిన తప్పైతే చూసి మరి మీరు తప్పు చేయడం కూడా చేస్తాను. ఇలా మీరు చేసుకోలేకపోతే మా పార్టీని సరైన బంగాళం నడుచుకోకపోతే మీరు ప్రాబ్లం ఉంటుంది. అంటే అది ఎక్కువ పరిస్థితుల్లో కూడా మీరు బంగాళం నడవబట్టి ఒక చిత్తశుద్ధితోటి ఏ విధమైనటువంటి డైవర్సిటీ లేకుండా 100% కష్టపడి పనిచేస్తే 2025లో 30 ర్యాంకులు గెలవడం ఖాయం.
మీకు అన్ని విధాలుగా సహకరిస్తాను. ఎమ్మెల్యేలు సహకరిస్తారు, మంత్రులు సహకరిస్తారు, మన పిల్లలంతా సహకరిస్తారు. నాకు అందరూ మొత్తం రాష్ట్రంగా ఉన్నటువంటి అందరూ స్నేహితులే. అందరూ ఇంటికి నాకంటే జూనియర్స్. ఎవరు చెప్పినా ఏది కాదండి. రేపు 27వ తారీఖు శుభాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి అందరికీ వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. అందరినీ రమ్మను వస్తున్నారు. అట్లా మన ఏదైనా అడిషనల్గా మనకు కావాలనుకున్నప్పుడు మన కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాం. గ్రామాన్ని పూర్తిగా బలవంతం చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, అదేవిధంగా సోషల్ ఎంపవర్మెంట్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన పాలసీ కూడా అంతే. కోళ్ళు వేస్తారు, కోళ్ళు ఏం వేస్తారో అంటారు. అంటే పందెం కోళ్ళు వేరే వేస్తారు, మామూలు కోళ్ళు ఏం వేస్తారు. అంటే పందెం కోళ్ళు దెబ్బలాడుతుంది. అలాగే మీరంతా కూడా పందెం కోళ్ళు దెబ్బలాడాలి. రేపు 29 ఎలక్షన్ అంత టైం అయినా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఓపిక పట్టండి. ఎందుకు మీరు అంత పకడ్బందీగా ఉండాలంటే, ఒకటి ఆర్థిక పరంగా మీరు అంత పకడ్బందీగా ఉండాలి, గ్రామస్తులు మీరు ఆకట్టుకోవాలి. మూడవది, ఇప్పుడు మనం చేసేటువంటి యుద్ధం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా అబ్జర్వర్ చెప్పినట్టుగానే ఒక ఫ్యాక్షనిస్ట్తో దుర్మార్గులతో ఫైట్ అయిపోతున్నాం. ఆల్రెడీ ఫైట్ చేసాం. దెబ్బగా ఉండడం అని ఇంట్లో ఆ సీట్ పోయేటప్పటికి గంగెలుపుతున్నారు. ఆ సీట్ లేకపోతే ఉండలేడు జగన్మోహన్ రెడ్డి. అంతేత ఏంటంటే దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అయితే నాకు వచ్చిందే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి. వాడు కాదు పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఎందుకంటే కాదు ఏం చేసేవాడు మీకు తెలియదు. బహుశా ఎదటివాడి శత్రువు ఎవరైనా అనుకుంటే వాడి తోటలు అందించేసేవాడు. అంటే ఆదాయం లేకుండా చేసేవాడు అనమాట శత్రువుకి. అతను అనుకున్నవాడు ఎవరైనా వ్యతిరేక అయితే వాడు ఉండేటువంటి నిమ్మ తోటలు కానీ, దాని తోటలు కానీ, మామ తోటలు కానీ, ఏ తోటలు ఆ తోట వ్యవసాయం కానీ, గడిబేట్ కానీ మొత్తం కోసం చేసేవాడు. ఆ విధంగా అతను నోటెడ్ అయ్యి ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చాడు. ఆ విధంగా అతను ఫ్యాక్షనిస్టు. తండ్రి కొద్దిగా బెటర్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు అంతకంటే భయంకరంగా ఇప్పుడు ఈరోజు మనం ఫైట్ చేస్తున్నాం. అంత భయంకరమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనం రాక్షసులు అవ్వక్కర్లేదు. అందరూ కూడా రాముడు అయితే చాలు. రావణాసుడు నెలవేసే రాముడు రాక్షసుగా లేదు. రాముడు దైవం అనుకోండి. అయితే రాముడు ఒక మంచి మనసుతోటి అతను ఒక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ ధర్మంతో అతను గెలిచాడు రాముడు. అంటే మీరు కూడా ధర్మం అంటే కొడితే పారిపోవడం కాదు. కొడితే లేకపోతే ఈ గాంధీగా చెప్పకపోతే అది చంపకూడదు. మన తప్పేం లేదు. కాకపోతే మనం అనవసరంగా పట్టకూడదు. ఎవరైనా మన జోలికి వస్తే మనం వదలడం. అంటే మీరందరూ కూడా మన జోలికి రాకుండా ఉండాలంటే మీరంతా వీరులు అవ్వాలి, శూరులు అవ్వాలి. అప్పుడే మీరు ఎవరు ఈ జోలికి రావాలి. ఈనాడు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం రీసెంట్గా కొన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి యాత్రని అక్కడ మనకి ప్రకాశం జిల్లాలో ఒక యాత్ర, తెనాలిలో ఒక యాత్ర చేశాం. ఎంత దౌర్జన్యం చేశారంటే అంత దౌర్జన్యం చేశాం. అంటే మనుషులు పోలీసు అంటే భయం లేదు, మనుషులు చంపేస్తే భయం లేదు. అందుచేత ఏదో విధంగా అతను సాధించి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అసలు ఎవరైనా అయితే తప్పు చేస్తే వెంటనే సర్దుకుంటారు. అతనికి సర్దుకునే గుణం లేదు. అదేవిధంగా క్షమాపణ చెప్పే గుణం కూడా లేదు. ఇక్కడే కదా అసెంబ్లీలో కూడా ఇప్పుడు నేను చాలాసార్లు అడిగితే కూడా చెప్పలేదు. అతనికి ఆ లక్షణం లేదు. అంటే ఎక్కించుకుని పోతామని తోడుకుంటూ పోవడం, మొత్తం నరుక్కుంటూ పోతామని చెప్పాడు కదా. ఆ నరుక్కుంటూ పోతామనేటువంటి దాన్ని అలానే మీరు భయపడి ఇళ్లలో బాధిపోయారు కదా. అలాగేం జరగదు. అలా జరిగేటువంటి పరిస్థితులు అంటే అంతకంటే గట్టిగా మనం ఉండాలి. ఉంటేనే వాళ్ళు భయపడతారు ఎదుర్కోవాలి. అంతేగాని ఈ రోజున మనం చూస్తే ఏదో నేను భయపెడుతున్నాను కాదు. మనకంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. మనతో పాటు నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి. ఆ విధమైనటువంటి కార్యక్రమం మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది చూస్తాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పుల గురించి మాట్లాడతారు. అప్పులు ఎవరు చేశారు? ఆ లెక్కలైతే మాకు అనవసరం. కానీ వాడు ఏమి కార్యక్రమాలు తెలియదు వనీలు అనేటువంటి చెప్తున్నాడు. ఏమి కార్యక్రమాలు చేస్తే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను.
నువ్వు చేసినటువంటి 10 లక్షల కోట్ల అప్పుల మీద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,07,000 రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. ఇది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన చేసినప్పుడు మనం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 1,07,000 కోట్లు ఈ యొక్క మనం వచ్చిన కాలంలోనే, ఆ సంవత్సరం కూడా పూర్తవ్వలేదు, మనం వచ్చిన కాలంలోనే కట్టాం. అంటే ఎంత అప్పు చేశాడనే తెలుస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్లో ఇంచుమించు 25% అతను చేసినటువంటి అప్పుల మీద కట్టడానికి మనకు సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో మన సాగర్ చెప్పారు. అంటే అన్ని స్కీమ్లు మనం ఇవ్వగలిగినన్ని ఇస్తున్నాం. ఆ విధంగా లెక్కేస్తే ఈ సంవత్సరంలో మనం పెట్టిన బడ్జెట్లో 1,61,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పే చేసాం. ఆ పే చేస్తే ఏమీ ఇవ్వలేదని సాక్షిలో లక్షలతో 81,000 కోట్లు మోసం. మీరు చూసా ఉంటారు సాక్షికారం చూడాలి, నేను చూస్తాను సాక్షికారం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నారో వినాలి కదా, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారో వినాలి. అంటే 81,000 కోట్లు రైతులకు కూటమి ప్రభుత్వం మోసమని పెద్ద హెడ్లైన్స్ వేశారు. మరి మనం 1,61,000 కోట్ల రూపాయలు మనం ఈ రోజున పే చేస్తే 81,000 కోట్లు 81,000 కోట్ల రూపాయలు ఎట్లాగా నువ్వు లెక్కలేస్తామంటే దానికి సమాధానం లేదు. సొంత తరపు కాబట్టి లెక్కలు కట్టేస్తున్నావు, చార్జ్ చేసేస్తున్నాను అంతే. అంటే నేను ఒకసారి అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెచ్చుకొస్తారా? నేను తెచ్చుకొస్తాను, ఇద్దరు తెచ్చేద్దాం. మీకు ఎంత ఎకానమీ తెలుసో, ఎంత ఎకానమీ తెలియదు. ఎకానమీ అంటే అతను బహుశా తెలియదు. అతను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. మళ్ళీ దీని నుంచి మనం పైకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అదృష్టశాత్తు మనకి బీజేపీ మనకు సపోర్ట్ ఉంది. కూటమిలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్క్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చతుర్థ పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలకి. మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు, లోకేష్ పనిచేస్తున్నాడు. ఎంతమంది పనిచేసి 2047కి మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే మనం మన అధికారాన్ని పర్మనెంట్గా నిలబెట్టుకోవాలంటే ప్రధాన ఇంటి పుస్తకం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాకుండా రాష్ట్రంలో ఏ విధంగా అయితే 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తారో ప్రతి నియోజకవర్గం తయారు చేస్తారో మన నియోజకవర్గం ఆల్రెడీ తయారయ్యింది, ల్యాబ్ రెడీగా ఉంది. ఇది నియోజకవర్గం 2047 స్వర్ణాంధ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ డ్రాఫ్ట్ తయారు చేశాం. అది పరిపూర్ణం కావాలి, అదేవిధంగా అది పూర్తి కావాలి. ఆ విధంగా తిని ఒక స్వర్ణ ప్రదేశంగా తయారవ్వాలి. ఆనాడు గుర్తు ఎట్లా ఉందో తెలుగుదేశం ఏమో అట్లా ఉంటారు, నియోజకవర్గాన్ని మనం తయారు చేస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీది. కావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు. ఏదైనా చిన్న చిన్న సలహాలు ఇచ్చే బాధ్యత నాది. మిగతా అబ్జర్వర్స్గా మీరు పనిచేసేటువంటి బాధ్యతని చూడవలసిన బాధ్యత అబ్జర్వర్స్. అంటే ముందు ఫ్రంట్ లైన్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ అనుకుంటారు బహుశా ఏదైనా చుట్టూ తిరుగుతున్నాను కదా, ఏదో ఏదో మాట్లాడతారు. ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడతారు, వేరే ఎక్కువ మాట్లాడడం. అదే అందుకనే బహుశా ఎవరో కంప్లైంట్ చేశారు, ఈ మాట్లాడితే 2 నిమిషాలు పెరుగు చేస్తాడు. 2 నిమిషాల కంటే ఎక్కువ అనవసరం మాట్లాడేది ఏమో. 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కూడా ఊళ్ళో కూడా మొత్తం వాళ్ళకి ఉండే సంబంధాలు నాకు చెప్పుకుంటుంది. అవన్నీ ఇంటి నా పొరపాటు అయిపోతుంది. మొత్తానికి మిగతా పని చేయాలి. అంటే ఏం కావాలో అదే మాట్లాడాలి, ఏం కావాలో అది చెప్పాలి. ఖాళీగా ఉన్నప్పుడు 10 మంది కూర్చొని ఏదైనా చెప్పాలి మాట్లాడుకోవచ్చు. అంటే మనందరం ధ్యేయం ఒకటి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి మీరు బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి మీరందరూ కూడా ప్రతిపక్షానికి తీటుగా మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం లేదన్నట్టుగా మీరు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి 3 నెలలకి కూడా నేను రివ్యూ చేస్తాను. ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేయకపోవచ్చు, ఆ రోజునే అఫీషియల్ ప్రోగ్రామ్స్ డబ్బులు తెచ్చే కార్యక్రమం అలా చేస్తాను. అంటే ప్రతి 3 నెలలకి కూడా ప్రతి గ్రామం అన్నీ మన నాయకులు చెప్పాను. ఈ 4 రోజులు అడవడి అయిపోయిన తర్వాత విలేజ్ వైజ్ రివ్యూ చేస్తాను అనేది ఒకటి చేస్తాను. విలేజ్ వైజ్ పెట్టా ఉంటుంది. కానీ కొన్ని గ్రామాల్లో ఇంకా గ్రూపులు ఉన్నాయి, చిన్న చిన్న గ్రూపులు, పెద్ద గ్రూపులు ఏం కాదు, అంత డ్యామేజ్ చేసే కాదు. మీరు దెబ్బలాడుకుంటే ఎదుటివాడికి చులకన అవుతారు. ఎందుకంటే ఎదుటివాడికి చులకన అయితే మీరు ఏం పని చేయలేరు. అంటే వాడు మేసాలు దూతాడు, మీ మేసాలు కిందకి వెళ్ళిపోతాడు. అందుచేత మీరు ఎప్పుడూ కూడా ఎదుటివాడు ఏమనుకుంటాడో కూడా మీరు చూసుకోవాలి.
అంటే ఎదుటి వాళ్ళు మీరు బలపరిచారంటే మీరు వీక్ అవుతున్నట్టే లెక్క. అలా కొన్ని గ్రామాలు మీలో ఇంకా ఉన్నాయి చిన్న కూడా చాలా ఒక 90% సెట్ చేశాను. 90% సెట్ చేశాను. ఇప్పుడు 10% ఉంటాయి. అందుకనే మొహమాట లేకుండా చెప్పిన ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక పని కూడా చేయడానికి వీలు లేదని కూడా చాలా మా సొంత ఇంట్లో వాడు నా బ్రదర్స్ వచ్చేటైనా చేయనని చెప్పాను. ఎవరు చెప్పినా చేయనని చెప్పాను. అంచేత నేను అంత స్ట్రిక్ట్గా ఉంటేనే మనకి హోదా ఉంటుంది. మళ్ళీ రెండోసారి రాదు. ఒకసారి చెప్పేసాము రెండోసారి రాదు. అట్లా మీరు ఎవరన్నా వైసీపీ వాళ్ళని ఉదాహరణ వేసుకుని ఇక్కడికి వచ్చి చాలా పాపం చేశాడని చెప్తాను. మీరు చెప్పలేదు నేను అన్నీ చేయను. ఇది మరి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు అసలే అంతే. అటువంటి మోసాలు పోకండి. మాకు లేదండి 2 ఎలక్షన్కి మన ఎలక్షన్ మాకే బ్రహ్మాండంగా చేసేది కొంతమంది చెప్తారు. లేదండి ఈ ఎలక్షన్ మనం చేసేసుకుంటూ వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయలేదు కానీ వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఎవరు చూస్తారు ఇది చేసేది. ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మనకు బ్రహ్మాండమైన స్ట్రెంగ్త్ ఉంది. ఆవిడంతా పనిచేయండి. లేదు చిత్తశుద్ధితో వస్తారంటే చేర్చుకోండి. అది వచ్చే క్యారెక్టర్ మెసేజ్ చేయాలి ఎప్పుడు కూడా. అందుకని ఎవరిని తీసుకొస్తున్నామని అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ని బట్టి నేను చెప్తాను రావచ్చా రాకూడదా, అది ఒక ఉపయోగం ఉందా లేదా. ఉపయోగం ఉంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా ఉంటే ఉపయోగం ఉంటే ఎందుకు కాదంటే ఎందుకంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అంటే లాస్ట్లో మీకు ఏదో కొంతమంది పదవులు వచ్చే కొంతమంది పదవులు రావాలని మీరు అనుకోవద్దు. ఇది 2 సంవత్సరాలు ఉంటాయి పదవులు, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పదవులు వస్తాయి. అప్పుడు వీళ్ళందరినీ రీప్లేస్ చేస్తాం వాళ్ళకి. అంటే అందరికీ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో ఇంచుమించి అందరికి వస్తాయి. ఇవి కాకుండా సొసైటీ వేసాం అవి కూడా ఆఫీస్ వస్తాయి. మన ఈ ఎండోమెంట్ కమిటీ వేసాం అవి కూడా ఆఫీస్ రావాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్ వచ్చింది అది కూడా ఆఫీస్ వచ్చేసి. అదేవిధంగా మనకి టెలికాం దేవస్థానం రావాలి అది కూడా ఆఫీస్ వస్తాయి. ఈ విధంగా చూస్తే మన నియోజకవర్గంలో నేను లెక్క పెడితే దాదాపు 8,000 మందికి పార్టీ పదవులు కానీ నామినేట్ చేసుకోవాలి. ఆ 8,000 మంది లిస్టు తయారు చేస్తాం. వాళ్ళు ఎలా పని చేస్తారో చూడాలి. అంటే ఈ 2 సంవత్సరాలు ఇంకొక పెడితే ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి తెలియదు. ఆ 2 సంవత్సరాలు ఇంకో 8,000 మంది వస్తారు. అంటే 8,000 16,000 మంది అవుతారు. 16,000 మంది మిలిటరీ ఉంటే వాళ్ళు జగన్మోహన్ ఏం చేయగలరు అందరూ కూడా చాలా అదే కాకుండా పదవులే కాకుండా మీకు ఆర్థిక స్థానం పెరిగేటట్టు ఎవరు చెప్పినా విన్నాం. ఏమేమి భ్రమపడద్దు. ఎవరు చెప్పినా విన్నాము. మనకి పార్టీ అధికారం వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యం, అధికారం ముఖ్యం. ఎమ్మెల్యేలు 4 కాలాలు ముఖ్యం. అంటే ఒకరి మీద ఒకరు తీసుకోవడం, గ్రూపులు పెట్టడం, నాకు వచ్చి కంప్లైంట్ చెప్పడం. నాకు వచ్చి కంప్లైంట్ చెప్పుదానంటే ఆ ఊళ్ళో పనిచేయడం కదా సింపుల్గా. ఇంకేంటంటే ఆ ఊళ్ళో పనిచేసి ఖర్చు చేసుకుంటే కంప్లైంట్ ఏం చెప్తాడు. వాడు అటువంటి ఏదంటే చెప్పాను బ్యాచ్ పంపిస్తాను, ఆ బ్యాచ్ సెటిల్ చేస్తాను ఇష్యూస్. నా టైం అసలు కాల్ చేయకూడదు. అందుకే ఇప్పుడు కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను చూడటం సెలెక్షన్ అంతా ల్యాప్టాప్తో తయారు చేశాను. చూశాను ఎవరు ల్యాప్టాప్ పెట్టాలో అక్కడ పెట్టాను. అబ్జర్వర్స్ వచ్చారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మీతో కూర్చుంటాను. మీతో కూర్చుని మండల వైపు కూర్చుని వాళ్ళు చూసి మీ అందరిని కూడా అడుగుతారు. వాళ్ళు మీలో ఎవరైనా దీంట్లో లేకపోతే ఎవరైనా పోటీ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ పోటీ చేద్దాం అనుకోండి. ఈ సిఎస్లో ఒక నామినేషన్ కోసం వెళ్తారు. నేను పోటీ చేయొచ్చు. ఆ విధంగా కొత్త కాదు. చంద్రబాబు నాయుడు మీద కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేదంటే ఇస్తారు అలా అప్లికేషన్. అంతేత ఆ విధంగా అలా అని కాదు కానీ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చెప్తే ఎక్కడ చోట అడ్జస్ట్ చేస్తాం. ఆ విధంగా అడ్జస్ట్ అందరికీ చేశాను. చెప్పాను కదా 8,000 పోస్టులు మనకి వచ్చాయి. నామినేటెడ్ అయితేనే పార్టీ అయితేనే 8,000 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. ఇంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళం కానీ ఇంత పగలబందిగా చేయలేదు. ఇప్పుడు అంత పగలబందిగా చేసాం. వాటి సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి, అవన్నీ వస్తాయి. అదేవిధంగా ఈ కొన్ని సంఘాలు ఉన్నాయి. వాటిలో ఇంకా డైరెక్టింగ్ వేయాలి. మాకు గవర్నమెంట్ కార్పొరేషన్ ఉన్నాయి. మాకు డైరెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకా చాలా డైరెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇద్దాం. అంటే మీ అందరికీ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మీ కష్టం మీద పార్టీ యొక్క స్థాపిత ఆధారాలు ఉంటాయి. నేను కష్టపడవచ్చు కానీ నా ఒక్కటి వల్ల కాదు. నా కష్టం అంటే మీ కష్టమే. మీతో పాటు పనిచేయడమే నా కష్టం.
నేను వచ్చి అక్కడ ఓట్లు డైరెక్ట్గా అడిగేది ఏముంది. ఇదంతా సెట్ చేసి పెడితే మేము వస్తాం, దాంట్లో వేస్తారు, మాట్లాడతాం, వచ్చేస్తాం. పని చేయవలసింది మీరే. మనం ఎంత బాగా పని చేశారో అంతకంటే ఎక్కువగా బతుకాలుగా పని చేయండి. అంటే ఎవరో వాడేది చేస్తారు, ఇది చేస్తారు కాదు. మీరు మాత్రం ఇల్లీగల్ కేసెస్లో మాత్రం ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు. పేకాట్లు కానీ ఇటువంటి దౌర్జన్యం కేసులు కూల్ బజార్ కానీ ఏదో టైం ఇస్తాను గవర్నమెంట్ సంక్రాంతికి ఇస్తారు అప్పుడు ఆడుతున్నాం. అటువంటి ఆడితే మాత్రం నా వల్ల దాన్ని విధించడం, నేను అటువంటి విధించడం కూడా ఏం అనుమానం లేదు. మీకు తప్పుడు కేసులు అనేటువంటి అప్లై చేయించుకోండి. నేను క్లియర్గా చెప్తాను, పోలీసుకి లా అండ్ ఆర్డర్ అనేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే ఉద్దేశంతో ఒక మాఫియా గ్యాంగ్ వేసుకుని మొత్తం యాత్ర చేయకూడదు. విద్యార్థులు కూడా రావచ్చు, తర్వాత విద్యార్థులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒకరి పరామర్శనం మీద ఒక మాఫియా గ్యాంగ్ మొత్తం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే ఈ ప్రభుత్వం వర్షాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక క్లీ పెట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా, లేకపోతే దేశానికి ఇక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నట్టుగా సూచించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అశాంతి ఉంటే ఎవరో కూడా ఇన్వెస్ట్మెంట్ రాదు, ఎవరు పెట్టుబడి పెట్టరు. అంటే ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశాడు. అధికారంలో లేనప్పుడు అశాంతి సృష్టించే రాష్ట్రాలు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలను అడ్డుకట్ట వేయడమే మన యొక్క బాధ్యత. అది కూటమి ప్రభుత్వం యొక్క కూటమి నాయకుల యొక్క ప్రత్యేకమైన దృష్టి ఉండాలని కూడా మరొకసారి మీ అందరికీ అయిన తర్వాత మన అభ్యర్థుల ముగ్గురు కూడా ఈ మండలం వైపు కూర్చుంటారు. వాడు ఇంటరాక్ట్ అవుతారు మీతోటి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాడు చెప్పవచ్చు. ఎక్కిన తర్వాత ఆ 3 మండలాలు కవర్ అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి. ఆ ప్రోసెస్ అయ్యాడు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారికి పాదావందనం చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి తొలి తెలుగుదేశం పార్టీ ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వచ్చి పాదావందనం చేస్తూ, ఈవేళ మన తొలి నియోజకవర్గంలో పెద్ద ఆయన సమక్షంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడానికి నన్ను ఒక పరిశీలకుడిగా ఇక్కడ పంపడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తూ పెద్ద ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పార్టీ తల్లి లాంటిది రామకృష్ణ గారు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, విధేయత, అంకిత భావం, హోందాతనం. ఆయన దగ్గరికి రావాలంటే, నిలబడాలంటే వెన్నులో వణుకుపోతుంది. ఎక్కడైనా తోకజాడించాం కానీ ఆయన దగ్గర తోకజాడించడానికి ఎవరు సరిపోని, రాష్ట్రంలో సరిపోలేదు. రాష్ట్రం అంతా తూర్పువైపు చూస్తారు. ఎందుకంటే ఆయన అంత విలువలు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మేధావి, రాజకీయ నిపుణుడు, ఆయన రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త, న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు, రాజకీయ దురంధరుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, ప్రీతిపాత్రులు. అటువంటి పెద్ద అయిన సమక్షంలో ఈ ఎన్నికల్ని మనం చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, విధేయతతో, అంకిత భావంతో జరుపుకుంటున్నాం. సరైన వ్యక్తికే మనందరం ఈ మండల బాధ్యతని అప్పచెప్పబోతున్నాం. దానికి మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మరొక మారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కారైపోయింది, తొక్కుకుండా పోయింది, చంపుకుండా పోయింది, జగన్మోహన్ రెడ్డి చేతులు పుండు జనాలకి అభివాదం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు, చావులు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి, మనుషుల తలకాయల మీద నుంచి, మనుషుల శరీరం మీద నుంచి తన కారుని, వాహనాన్ని నడుపుకుంటే పోయే వ్యక్తి ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని దొడ్డిదారులో ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీల దగ్గరికి వెళ్తున్నాడు. రౌడీలు పొండాల యొక్క విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాడు. బెట్టింగ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. మట్టి మాఫియా దగ్గరికి వెళ్తున్నాడు. సారా మాఫియా దగ్గరికి వెళ్తున్నాడు. గంజాయి గ్యాంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళ దగ్గర కావాల్సింది. అందుకే ఈ రాష్ట్రంలో మనది ధర్మపక్షం, మనం కార్యకర్తల పక్షం, ప్రజల పక్షం,
జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ 250 అని చెప్పి పెంచుకుంటూ పోయాడు. అసలు పింఛన్ పథకం ఎలా వచ్చింది? పింఛన్ పథకం పెట్టేది ఎన్టీ రామారావు గారు పెట్టారు 35 రూపాయలు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశాడు. దాన్ని రాజశేఖర రెడ్డికి 110 కలిపి 200 చేశాడు. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచాడు. అంటే తండ్రి కొడుకులు పెంచింది 1140 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు పెంచింది 2885 రూపాయలు. మరి ఈ 4000 రూపాయలు పెంచిన దేశంలో ఏ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప ఎక్కడా కూడా ఇది ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నిన్నగాక మొన్న తల్లికి వందనం పథకం వేశారు. 6 బిడ్డలు ఉంటే అందరికీ పడింది, 4 ఉంటే పడింది, 3 ఉంటే పడింది, 2 ఉంటే పడింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అందరికీ ఇస్తానని చెప్పి ఒక్కడిగా ఇచ్చాడు, 13,000 ఇచ్చాడు. మనం 13,000 ఇస్తున్నాం. ఆ 13,000 ఇస్తుంటే 2,000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్ళిపోయి చెప్తున్నాడు. మనం నీకు ఇచ్చినటువంటి 13,000 రూపాయలు 2,000 రూపాయలు నీ భార్య అకౌంట్లోకి వెళ్ళిందా, నీ అకౌంట్లోకి వెళ్ళిందా, నీ కోట్లోకి వెళ్ళిందా నువ్వు చెప్పాలని ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. అందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమీ చేయలేదు. ప్రతిదీ కూడా అబద్ధం ఆడాడు. మడవ తిప్పాడు, 4 మడవ పెట్టాడు, అబద్ధాలు చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని కూడా చేస్తున్నారు. రేపో మాపో సంవత్సరానికి ముందే గ్యాస్ బండ నిధులు, 3 బండల నిధులు 3,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి ముందుగానే. అది మీ ఇష్టం. మీరు గ్యాస్ కొనుక్కున్నా, మీరు వేరే విధంగా దాన్ని ఉపయోగించుకున్నది మీ ఇష్టం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు. రైతుకి ఈవేళ ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల్లో డబ్బులు వేసాం. అన్ని ఆ మొత్తం రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసింది. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు డబ్బులు ఇవ్వలేదు. ఈ విధంగా పారదర్శకతతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తుంది. తుని నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబడుతుంది. అన్నింటి ముందు తుని నియోజకవర్గం కేవలం 83లో పార్టీ పెట్టినప్పుడు, రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు 83 ఎన్నికల్లో ఈ తుని నియోజకవర్గం మహారాజుల కోట బొమ్మానికి ఆ ఎమ్మెల్యే పదవి ఒక దిష్టి బొమ్మడిగా ఏర్పడుతూ ఉండేది. ఆ కోటలో నుంచి పేటలోకి ఎమ్మెల్యే పదవిని తీసుకొచ్చిన మహానుభావుడు యుగపురుషుడు రామకృష్ణుడు గారు. తునికి వెలుగు తెచ్చినటువంటి సూర్యుడు రామకృష్ణుడు గారు. అటువంటి పెద్ద ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తునిలో బలపడితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో బలపడుతుంది. మేమంతా ఆయన భక్తులం, ఆయన అడుగుజాడల్లో నడిచే వ్యక్తులం. ఆయన చూసి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళం, రాజకీయాలు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా ఆయన అడుగుజాడల్లో దివ్యమ్మ గారికి అండగా దండగా కైదండగా ఉండి తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి ఇక్కడ విజయ దూదుని మోగించేలాగా మీరు నడుము కట్టి పనిచేయాలని, పార్టీని తల్లిగా భావించి పార్టీ కోసం ఆహ్వానించడం కష్టపడాలని మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాబంధం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. చెప్పండి సార్. జై తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. రామకృష్ణుడు గారి నాయకత్వం, దివ్యమ్మ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు మా గురువులు శ్రీ యమల రామకృష్ణ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ విజయ మేడం గారికి, వేదికపై ఉన్న ప్రజలు పరిశీలకులు మోకా ఆనందసాగర్ గారికి, అలాగే లవగల కృష్ణ గారికి, రాజేష్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదికపై ఉన్న పెద్దలందరూ నమస్కారం తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ అవకాశం కల్పించిన నియోజకవర్గ పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్టీకి సంబంధించి అన్ని విషయాలని మేము ముఖ్యంగా మన నియోజకవర్గం కానీ, అలాగే పక్కన ఉన్న బాధ్యతపడ నియోజకవర్గం కానీ పెద్దలు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఎప్పుడు పనిచేస్తాం. మేము కాదు, మన హోమ్ మినిస్టర్ గారిని ఎంపీ గారైనా సరే మా గురువు గారైన యనమల రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి ఆయన తాలూకు ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారంటే మన అందరూ ఆయన చేసిన భూస్వామ్యం కోసం అని చెప్పి ఎన్నోసార్లు మా అందరూ కూడా తెలియపరచడం జరిగింది.
మేము నిజంగా పక్క నియోజకవర్గం కూడా అందరూ కూడా కలిసి తుది కార్యక్రమం ఎప్పుడు కూడా కలిసే మనందరం కూడా వెళ్తాం. నాకు ఇక్కడ పరిశీలనగా అవకాశం కల్పించినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరాల ఎన్నికలకు సంబంధించి మనందరూ కూడా ఒక విషయం గమనించాలి. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యువతకి మహిళలందరూ కూడా ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెద్దలు యనమల రామకృష్ణ గారు పెద్దలందరూ కూడా చర్చించి పార్టీని ఇంకా 34 సంవత్సరాలు ఉత్సాహంగా ఉపయోగించాలంటే యువతలందరికీ కూడా అవకాశం కల్పించి ముందు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఒక 3 సార్లు పదవులు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఒక విషయం గమనించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక రాక్షసుడికి ఒక ధర్మ పరిపాలన చేసే వాళ్ళకి ఒక విధంగా ప్రజలందరూ కూడా భావించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీలు ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానాన్ని మన కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో మనం నిలబెట్టే విధంగా పనిచేయాలన్నప్పుడు మన పై నుంచి పెద్దలు ఏ రకంగా అయితే మనకు దిశానిర్దేశం చేస్తున్నారో పార్టీ ఆదేశాలని మన కింద స్థాయిలో మన నాయకత్వం అందరూ కూడా చక్కగా నిర్వహించి ఏవైతే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి సక్రమంగా చేర్చే విధంగా మన అనుసంధానం చేయడానికి ఈ కమిటీలన్నీ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మన జరిగిన స్థానిక మన శాసనసభ ఎన్నికల్లో అందరూ ఏ విధంగా అయితే కష్టపడి ఒకే మాట మీద నిలబడి మన తెలుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి పెద్దలు యనమల రామకృష్ణ గారు చేసిన కృషికి ఆయన కుమార్తెన దివ్య మేడం గారిని అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ఎలాగైతే కష్టపడ్డారో రేపు స్థానిక ఎలక్షన్లో మనందరూ కూడా కష్టపడి పనిచేసి తెలుగు మున్సిపాలిటీ కానీ అలాగే రోడ్లు కానీ అలాగే తొండకి కోటాంతూరు మండలాలు కానీ అన్ని మండలాల్లోని కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయాలని చెప్పి మేము అందరినీ కూడా ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ఈరోజు ఎవరైతే మన పెద్దల ఆశీస్సులతోటి ఈ కమిటీలో వస్తున్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని మరింత అభివృద్ధి స్థాయికి తీసుకురావాలి. అలాగే ఎవరైనా కొంచెం ఇబ్బందులు పడతా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఎవరన్నట్టు వాళ్ళందరినీ గుర్తించి మన స్థాయిలో మీరందరూ కూడా కలుసుకుని రావాలి. అలాగే మన స్థాయి దాటిపోయిన పరిస్థితుల్లో మన పెద్దలందరూ కూడా మన నాయకత్వం అందరికీ కూడా తెలియపరిచి ఏదైనా సమస్యలు ఉంటే మన వరకు మనం పరిష్కారం చేసుకోవాలి. అవతల పార్టీ సమస్య వచ్చినప్పుడు మనం అందరూ ఒకే మాట మీద నిలబడి దాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలని చెప్పి మనందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు మనం ప్రపోజల్ చేసుకుని మన కమిటీ నియామకం చేసుకున్నామో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి మన దివ్య మేడం గారికి యనమల రామకృష్ణ గారికి నియోజకవర్గానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని దానికి మనందరూ కూడా కష్టపడాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ఈ అవకాశం కల్పించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తీసుకుని తెలుసుకుంటాను. నాది విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి వాళ్ళని చెప్పారు. ముఖ్యంగా మన యనమల రామకృష్ణ గారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే యనమల రామకృష్ణ గారు. ఈరోజు ఎన్నో సమస్యాత్మకమైన పరిస్థితుల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకొని పార్టీని నడిపించే విధంగా వెన్నుముకగా ఉన్న వ్యక్తి మన పెద్దలు రామకృష్ణ గారు. ఇంకో విషయం ఏంటంటే నేను చదువుకున్న రోజుల్లోనే పెద్ద ఆయన ఉంటే నేను ఆయన అడుగుదారుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నడుస్తున్నాను. దానికి 2-3 ఉదాహరణలు. విశాఖపట్నంలో జీవీఎంసీ ఎలక్షన్స్ మొట్టమొదటిసారిగా
2007లో జరిగినప్పుడు ఆ రోజు పెద్దలు విశాఖపట్నం మొత్తం అబ్జర్వర్గా కంప్లీట్గా ఆర్గనైజ్ చేసి వచ్చినప్పుడు నాకు ఒక అత్యంత విలువైన ఒక బాధ్యతను అప్పచెప్పారు. విశాఖపట్నంలో ఉన్న మనం ఏదైతే మెయిన్గా గెలిస్తే మనం ఏదైతే హామీలు ఇస్తామో దానికి సంబంధించి మేనిఫెస్టో ఇచ్చే అవకాశాన్ని నాకు ప్రత్యేకంగా కల్పించారు. అదే ఈరోజు నాకు పార్టీలో ప్రతి మెట్టు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నేను ముందుకు నడిచాను. అలాగే ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికలకు కూడా ఆయన సారథ్యంలో నేను పనిచేసిన విషయాలు ఉన్నాయి. నాకు తెలుగు యువతగా 5 టర్ములు చేసే బాధ్యతని గురుగారు అప్పచెప్పారు. అప్పుడు ఒక పెద్ద పని, ఒక కార్యక్రమం పేద ప్రజలకి 60 గజాలు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నేను 72 డివిజన్స్ కూడా సైకిల్ యాత్రలు చేస్తే గురుగారే వెన్నుతట్టి ప్రోత్సహించి సుమారుగా 62,000 పట్టాలు 276 జీవీ ఇచ్చే విధంగా సారే అప్పుడు చేసి పెట్టారు. అంటే మనం చేసే ప్రతి పని కూడా మెటీరియల్ అవ్వాలి. అంటే మనం ఏదో తిరుగుతున్నాం చేస్తున్నాం కాదు. ఒక మంచి కార్యక్రమం పెట్టామంటే అది సక్సెస్ఫుల్గా అవ్వాలనే ఒక దిక్సూచి మన గురుగారు. సో విషయానికి వస్తే నేను బేసికల్గా అడ్వకేట్. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క తుని నియోజకవర్గానికి నాకు పరిశీలనగా వేశారు. దానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన గురుగారి ఆధ్వర్యంలో పనిచేయడానికి అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ప్రజలు నాకు సహచార అబ్జర్వర్గా చెప్పారు మీ అందరికీ కూడా. పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అవుతున్నా కూడా కొంతమందికి సీనియర్స్ ఒక 6 సంవత్సరాలు అంటే 3 టర్ములు పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఏదో రకంగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ కొత్త తరాలు ప్రోత్సహించి మరో 30-40 సంవత్సరాలు మన యొక్క పార్టీని కట్టుదిట్టంగా పటిష్టంగా తయారు చేసే విధానానికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఉండడం, అలాగే ఈ మండల కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా పనిచేసిన వారికే ప్రోత్సహిస్తారని, కొత్త తరానికి మనం ముందుకు తీసుకెళ్ళడానికి పటిష్టంగా వారికి నాయకత్వాన్ని బాధ్యతలు అప్పచెప్పే విధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ 100% ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రజలందరికీ అందుతుంది. ఆ అదే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మోటివేట్ చేసి పంచాయతీల నుంచి మున్సిపాలిటీ వరకు 100% మనం గెలిచే విధంగా మనం బహుమతి మన గురువు గారికి ఇవ్వాలని, మన ఎమ్మెల్యే గారికి ఇంకా పటిష్టంగా మనం తయారు చేసి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన మెజారిటీ ఇప్పించి భవిష్యత్తులో మనం గెలిపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఎటువంటి సమస్యలు ఇక్కడ లేవు. మీ అందరూ కూడా గురుగారి ఆధ్వర్యంలో పార్టీ ప్రతిష్టతకు భవిష్యత్తు తరాలు ముందుకెళ్లే విధంగా కొత్త నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచిస్తారని చెప్పి ఇప్పుడున్న కమిటీలు అన్నీ కూడా పటిష్టంగా పనిచేసే విధంగా మీ అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలు గురువారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి మండలంలో కూడా ఆల్రెడీ ఎలక్షన్ చేసుకున్నారు. వారి యొక్క పేర్లు నేను ఇప్పుడు చెప్తాను. అలాగే మీకు ఇంతవరకైనా ఎటువంటి ఆలోచనలు కూడా చెప్పచ్చు. దయచేసి సైలెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది 2 సంవత్సరాల కాల పరిమితి. ఈ 2 సంవత్సరాలు మీరు చక్కగా పనిచేయాలి. అందరినీ కూడా వరపట్టి గురువుగారు మీ అందరి పేర్లు కూడా సూచించారు. అలాగే అప్పుడు ఎవరు లేకపోయినా కూడా మీరు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. గురుగారు కూడా చెప్పారు. మీకు పేరు చదువుతున్నారండి. కొండంగి మండలం మండల అధ్యక్షుడిగా అప్పారావు చొక్కా, తెలుగు యువత మండల అధ్యక్షుడిగా సత్యనారాయణ బంతుపల్లి, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా మంగాన్ని బడే మంగ, తెలుగు రైతు అధ్యక్షులుగా
లక్ష్మీ మకినూరు భారత. అలాగే టీఎన్పిఎస్సి బాబురావు నేమాల. టీఎన్పిఎస్సి బాబురావు నామాల. బాబురావు నేమాల. బీసీసీఎల్ నూతనాలు సదనాల. బీసీసీఎల్. ఎస్సీసీఎల్ గవరయ్య పెదపూడి. కల్చరల్ బాబీ అన్నం. డాక్టర్ సార్ సూర్యనారాయణ చందక డాక్టర్ గారు. క్రిస్టియన్ ధర్మరాజు భక్తుల. అంగన్వాడి వెంకటలక్ష్మి తెరగంటి. ట్రేడర్ మురళీధర్ కంద. ఐటీడీపీ అభిలాష్ పుట్కోటి. అలాగే ఏదైతే ఇప్పుడు కమిటీ చదివామో ఆ కమిటీకి సభ్యులుగా, ప్రధాన కార్యదర్శిగా, మెయిన్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజ్ సెక్రటరీగా సుమారు ఇంకొక 10 మంది ఉంటారు. మొత్తంగా 140 మంది ఈ యొక్క మండల కమిటీలో, అనుబంధ కమిటీలో కలిపి సభ్యులు. ఇందులో మీకు ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ఎవరికైనా ఏమైనా ఉన్నా చెప్పచ్చు. లేదంటే ఏకనిర్మాణంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర పార్టీకి మేము ముగ్గురు కూడా సంతకాలు పెట్టి పంపిస్తాం. తుని అందరి చేతుల కింద తుని రూరల్ మండలం. తుని రూరల్ మండల అధ్యక్షులుగా సోమరాజు గారు. తుని రూరల్ మండలం అధ్యక్షులుగా సోమరాజు గారు. మండల అధ్యక్షులుగా దుర్గాప్రసాద్ పాల్పోయిన గారు. తెలుగు మహిళ వరలక్ష్మి రామరావు. తెలుగు రైతు బోడయ్య సూరల. టీఎంపీఎస్సి శ్రీబాబు కలగా. టీఎంపీఎస్సి బీసీసీఎల్ సోమేశ్వరరావు పలక. ఎస్సీసీఎల్ అప్పారావు మట్ల. ఎస్టీసీఎల్ శ్రీరాములు పూరుగు శ్రీరాములు గారు. మైనారిటీ సార్ అన్సార్ వల్లి షేక్. కల్చరల్ మంగళపూడి శ్రీనివాసరావు. డాక్టర్ సార్ నాగేశ్వరరావు పడగల. క్రిస్టియన్ ప్రసాద్ సురగల. క్రిస్టియన్. అంగన్వాడి శ్రీదేవి నడికట్ల. అంగన్వాడి. ట్రేడర్ నాగ వెంకట రమణ పప్పు. ఐటీడీపీ అప్పలగడ్డ
సారిపల్లి ఐటీడీ. తుని రూరల్ మండలంలో ఎవరైతే ఈ యొక్క సంస్థాగతంగా ఎన్నికయ్యారో వాళ్ళందరికీ పైన మీ అభిప్రాయం లేదు, మీకు ఏమైనా వేరే ఆలోచన ఉంటే చెప్పచ్చు. లేదంటే ఇది మేము రాష్ట్ర పార్టీకి మేము ముగ్గురు సంతకాలు పెట్టి పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటనందూరు అంతా చేతులు ఎత్తండి. వచ్చిన వారందరూ కూడా దయచేసి కోటనందూరు. తెలుగు యువత రఘునాథ్ మురుగోలు. మహిళ సావిత్రి సుర్లా. వాసం చక్కరావు రైతు. టిఏపిఎస్సి ఈశ్వరరావు చల్లపల్లి. ఈశ్వరయ్య గారు శివనారాయణ బీసీసీఎల్ పంపనగర్ బీసీసీఎల్. ఎస్ఎస్ఎల్ సత్యనారాయణ బ్రహ్మాణి సత్యనారాయణ గారు. ఇక్కడ సత్యనారాయణ గారు. ఎస్టీసెల్ మైనారిటీ అలీ షేక్. కల్చరల్ అప్పారావు ఆడారి. డాక్టర్ రాము పల్లా. క్రిస్టియన్ అమ్మాజీ రావాడ. అంగన్వాడి తొరపల్లి ఉమాదేవి. ట్రేడర్ కొండబాబు బంగారు. ఐటీడీపీ వెంకట శివ చిట్టుమూడి. అలాగే కోటనందూరు మండల కమిటీ అనుబంధ కమిటీలు మీ ముందు పెట్టడం జరిగింది. దీనికి మేమందరూ కూడా ఆమోదం తెలుపగలరు. లేదంటే ఎవరికైనా ఏమైనా అవకాశం కావాలన్నా మేము చెప్పచ్చు. త్యాగ తీర్మానంలో అందరూ కూడా థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గా శోభరాణి తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రసాద్ తోలెస్. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా రూపాదేవి గారు. తెలుగు రైతు అధ్యక్షులుగా నారాయణరావు గారు. టిఏపిఎస్ అధ్యక్షులుగా ఆంజనేయమూర్తి. టిఏపిఎస్ ఆంజనేయమూర్తి గారు. బీసీసీఎల్ రాజు అల్లు గారు. ఎస్సీసీఎల్ సత్యనారాయణ గారు జుబల.
ఎస్టీ సెల్ కృష్ణ శివమయ్య శెట్టి, మైనారిటీ సెల్ సుమన్ వల్లి మైనారిటీ, కల్చరల్ తిరుపతి మహంతి, డాక్టర్ సార్ సత్యనారాయణ గారు, క్రిస్టియన్ సుభద్రరావు గారు శాఖ, అంగన్వాడి నిరీషా బోరపాటి, ట్రేడర్ వెంకట సత్య వీర భద్రరావు గారు, ఐటీ మంత్రి వీర నాగేశ్వరరావు గారు, తుని టౌన్ కూడా ఈరోజు మన తుని పట్టణ కమిటీని మీ ముందు ప్రతిపాదించడం జరిగింది. దీనికి మీ అందరూ కూడా ఏకతీర్మానంగా ఒప్పుకున్నా చెప్పండి, అలాగే ఎవరికి అభిప్రాయం ఉందో. తుని టౌన్ కూడా ఏకతీర్మానంగా మీ అందరూ కూడా ఒప్పుకున్నారు. అలాగే ఈ విషయం పైన ఈ 3 మండలాలు ఒక టౌన్కి సంబంధించి అబ్జర్వర్లుగా మేము వచ్చి మీ ముందు ప్రతిపాదించాం. దీనిపైన మేము అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఈ యొక్క మీ అందరికీ కూడా పదవులు వచ్చినందుకు పార్టీని పటిష్టం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏవైతే కమిటీలు నిర్ణయం చేశారో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని ప్రతిష్ఠ తీసుకురావాలని చెప్పి మేము అందరూ కూడా తీసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తుని నియోజకవర్గం నుండి 3 మండలాలు ఒక మున్సిపాలిటీ నూతనంగా తెలుగుదేశం పార్టీ రథసారథులైనటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మన పార్టీ పాలసీస్ కూడా, మన కూటమి పాలసీస్ కూడా ప్రత్యేకంగా ఏంటంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనుకుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనుకున్నప్పుడు అది వచ్చి డిస్కస్ చేయగలరు కుర్చీలో కూర్చో. మన స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాధించాలనుకున్నప్పుడు 2029లో ఎలక్షన్స్ వస్తాయి. దాని తర్వాత 3 ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఈ 4 ఎలక్షన్స్ కూడా మనం గెలవాలి కంపల్సరీగా. అంటే ప్రభుత్వం కట్టునీటి ఉండాలి. మీరు ఒక ఉదాహరణ చూడండి. 2014లో గెలిచాను, అధికారంలోకి వచ్చాను. మాకు అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలందరూ? చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని విభజింపబడిన తర్వాత న్యాయం చేస్తారనేటువంటి అధికారాన్ని ఇచ్చారు. కష్టాలు ఉన్నప్పుడు కూడా మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసాం, చాలా వరకు చేశాం. కానీ జగన్ వచ్చాడు 2019లో. ఉన్న అభివృద్ధిగా కూడా సున్నా దుక్కేసి మొత్తం ధ్వంసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసి చేయడంతో 24 సంవత్సరం ఎలక్షన్ వచ్చేటప్పుడు 11 సీట్లు వచ్చాయి. 151 నుంచి 11 సీట్లు వచ్చాయి. అంటే ప్రజల్ని మనం అప్రిషియేట్ చేయాలి. తప్పు చేస్తే క్షమించరు, మంచి చేసిన వాళ్ళకే పనిచేస్తారన్న వాళ్ళకి ఓటేస్తారనేటువంటి ఇది మనకు కనపడుతుంది. అందుచేత 2024లో మనకి 164 సీట్లు వచ్చే కూడా ఇది నిలబెట్టుకోవడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అవసరం. అట్లాగే మన ఎలక్షన్ ఎట్లా నిలబెడతామో రాష్ట్రంలో నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమైనటువంటి విషయం. లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టేటువంటి స్వర్ణాంధ్ర పాలసీస్ అన్నీ కూడా ఒక నరకంలో దింపేసేటువంటి రైస్ వస్తాయి. అంచేత ఎందుకంటున్నారంటే మన నాయకులు కూడా మన అందరం
కంటిన్యూటీ, గవర్నమెంట్ కంటిన్యూటీ ఉంటే పాలసీ కంటిన్యూటీ ఉంటుంది. ప్రజలు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చేసాం, ఇంకా చెప్తాను, విలేజ్ ఎంపవర్మెంట్ అంటే విలేజ్లో ఉండేటువంటి ప్రజలు కానీ, విలేజ్లో ఉండేటువంటి నాయకులు కానీ, ప్రజలు ఎట్లా మనం ఆలోచిస్తారంటే మనం ఏం కార్యక్రమాలు చేసామనేది ఒక ఆలోచిస్తారు. మనకి సర్వీస్ చేస్తున్నారా లేదా ఈ నాయకుడు అనేటువంటి రెండోది ఆలోచిస్తారు. గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ మనకి ఇస్తున్నారా లేదా మూడోది ఆలోచిస్తారు. అదేవిధంగా వీళ్ళకి వచ్చే డబ్బులన్నీ తినేస్తున్నారు లేదా మనకి ఇస్తున్నారన్నది ఆలోచిస్తారు. ఇవి మనసులో పెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటే మీరు ప్రమోషన్ చేస్తారు. పదవులు పెడితే మనకు నడుస్తుంది. ఇది ఒకవైపు రాజకీయం. ఆ రాజకీయంగా నడవాలి. మీరు చూసారు మన వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు కేసులు ఎదుర్కొన్నారు, మరి ఒకవైపు జేబులో ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయాయి. అదేవిధంగా ఎలక్షన్ చేయడం ఎవరి దగ్గర పైసా లేదు. కానీ కింద మీద పడి మనం ఏదో ఎలక్షన్ చేశాం. అటు అలా మధ్యలో మాట్లాడుతుంటే మనకి స్పీడ్ పోతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏ స్కీమ్ వచ్చినప్పటికీ కూడా గ్రామాలలో చేసుకోవాలి తప్ప, గ్రామంలో ఉన్న వాళ్ళే చేసుకోవాలి తప్ప, ఒక గ్రామంలో ఒక గ్రామంలో పనిచేయడానికి వీలు లేదు. చాలామంది బాధగా ఉంటారు. బాధగా ఉంటే తప్పుడు కొడుతున్నారు, ఆనందంగా ఉంటే తప్పుడు కొడుతున్నారు, అంతే బాధగా ఉంటారు. ఇంకేంటంటే మీకు ఎందుకు పెట్టాయంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే మా దగ్గర జేబులో 4 డబ్బులు ఉంటే 4 డబ్బులు పెట్టి మనం ₹1 ఖర్చు పెట్టినా పార్టీకి సేవ చేయొచ్చు. అసలే డబ్బులు లేవనుకోండి, ఎవరి దగ్గర పెట్టినట్టుకోవాలి. ఆ పెట్టినట్టుకునే అంత అవసరం రాకూడదు ఎక్కువ కూడా. ఈ మధ్య చూస్తున్నాను, 43 సంవత్సరాలు నేను చూశాను. ఈ మధ్య ఏదైనా ప్రోగ్రాం పెడితే నేను పెడతాను అన్నారు. నాయ డబ్బులు ఉన్నాయి లేదు చూసారు, రమణ చూసారు, మంచి పకోడీ పెట్టారు. ఉత్సాహం ఎందుకు వస్తుందంటే మనకు ఒక కమిట్మెంట్ ఉత్సాహం వస్తుంది. అదే అందరినీ పెట్టమని అవకాశం ఉన్నామో తీసుకుంటాం, లేకపోతే మన పార్టీ తరఫున మనమే పెడతాం. అంతేకంటే ప్రతి గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆర్థిక స్థోమత పెరగాలి. అదేవిధంగా ఆర్థిక స్థోమత పెరగాలంటే బయట నాయకులు వచ్చి ఇక్కడ చేశారనుకోండి, ఆ బయట నాయకులు ఒకరు బాగుపడతాడు, ఇక్కడ వాళ్ళంతా కూడా తెల్లమొఖాలు వేసుకుంటారు. ఆ తెల్లమొఖాలు వేసుకోకుండా ఎక్కడ ఏ గ్రామంలో ఉండేవాడో ఆ గ్రామంలో వాళ్ళే ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. అందుకని ఎన్ఆర్ఈ చేస్తూ మనకి దాదాపు ఇప్పుడు వరకు కూడా 30 కోట్లు వస్తుంది. కాకపోతే బిల్స్ రాలేదు, త్వరలో నిన్నే కార్యక్రమం మాట్లాడాలి. బిల్స్ కూడా వస్తాయి త్వరలో, కాకుండా ఉండవు. ఏదైనా గవర్నమెంట్ ఇష్టపడుతుంది. అంతేత అవన్నీ కూడా అన్ని గ్రామాలకు ఇచ్చాడు. చొక్కాపారం ఉన్నాడు, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఊరు కాకుండా ఇంకా 13 హ్యాబిట్స్ ఇచ్చారు. దాదాపు 1,20,000 లక్షలతో ఇచ్చాను. ఒకసారి నా దగ్గర పక్కా నేను చేసుకుంటాను అన్నాడు. ఉదాహరణ చెప్పి అలా చేయటం. ఒక్కొక్క శివారికి 5 లక్షలు ఇచ్చాం, కొన్ని తెలిసిన వారికి 10 లక్షలు ఇచ్చాం, పెద్దలు అయితే 20 లక్షలు ఇచ్చాం, 40 లక్షలు ఇచ్చాం. అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్, మీ ఊళ్ళో మీరు చేసుకుంటే మీరు చేసుకోండి, లేకపోతే మాకు చెప్పండి. వాళ్ళు ఎవరు చేసి చేయిస్తారో వాళ్ళు చేసి చేయిస్తారు. అంటే మీ ఇష్టం చేసుకుని మొత్తం అంతా కూడా కార్యక్రమాలు బాగు చేయడం అనేటువంటి నా ఉద్దేశం కాదు. అనవసరంగా మీరు డబ్బులు వచ్చే కూడా అంటే మీరు బాగా నిర్వహించుకోమని కాదు, వర్కులు కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పాను. రోడ్డు అయితే రోడ్డు ఎవరు పేరు పెట్టకుండా ఉండే విధంగా చేయాలి. ఇదే రోడ్లు ఇచ్చాం, రోడ్లన్నీ బాగుంటే బ్రహ్మాండంగా చేస్తారు. చేసిన వాళ్ళందరినీ మీ అందరినీ కూడా బ్రహ్మాండంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే అన్ని గ్రామాలు మనకు ఉండేటువంటి 30 వార్డు మున్సిపాలిటీలో 70 గ్రామాలు వస్తాయి. వార్డు కలుపుకొని అన్నింటికీ డబ్బులు ఇచ్చాం. అన్నీ మున్సిపాలిటీ వచ్చి చెప్పాం 3 కోట్లు వస్తాయి. ఒక్కొక్క వార్డుకి 10 లక్షల డబ్బులు పడుతున్నాము. అవి కూడా వార్డులో వాళ్ళు చేసుకుంటారంటే వార్డులో వాళ్ళు ఇవ్వండి, లేకపోతే కాంట్రాక్ట్లు ఎవరికి కూడా ఇన్కమ్ లేదు. మన నాయకులు చేయాలి, ప్రజలే చేసుకోవాలి.
ఆ విధంగా ఏంటంటే మీ అందరికీ కూడా కొంత ఆర్థిక పరం రావాలి, ఆర్థిక స్తోమత రావాలి. ఆర్థిక స్తోమత మీతో పాటు ప్రజలు కూడా రావాలి. ప్రజలకు ఎట్లా వస్తుందంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా మీరు చెప్పేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ కూడా లేబర్ కూడా సరిగ్గా పెట్టుకుని ఆ లేబర్తో చేసుకుంటే వాళ్ళకి కూలి వస్తే వాళ్ళకి కూడా ఆర్థికంగా క్రమం వస్తుంది. అదేవిధంగా చూస్తే వాళ్ళకి ఎన్ఆర్ఈఎస్లో మాస్టర్ వేస్తారు, అదేవిధంగా రోడ్లో వస్తారు. అంటే మిషనరీని ఎక్కడ ఉపయోగించొద్దామా ప్రభుత్వాలే చెప్తే మనం కూడా మిషనరీ ఎవరైనా ఉపయోగిస్తే సీజ్ చేసేమన్నా మిషనరీ అంతా కూడా. అంటే మిషనరీ చేయకూడదు, వాళ్ళే మన లేబరే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత సంపాదన రావాలి. అదేవిధంగా ప్రజలకు ఈరోజు మన ఆనంద్ సాగర్ చెప్పినట్టుగానే సంక్షేమ పథకాలు చాలా పథకాలు వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి వాళ్ళకి రావాలి, ఆర్థిక స్తోమత పెరగాలి. అంతే ఒకటి ఆర్థిక స్తోమత పెరగాలి ప్రజలు కూడా, పేదవాళ్ళకు ముఖ్యంగా. అదేవిధంగా పార్టీ వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత పెరగాలి. గ్రామాల్లో రోడ్లు బాగుండాలి, అంతా కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా చక్కగా ఉండాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఒక గ్రామాన్ని ఒక ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో పోటీ పడి మీరు చేయవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాక సంవత్సరం అనంతరం మీకు బిల్స్ అన్ని వచ్చిన తర్వాత నేను ఆఫీసర్ అడిగితే ఏ ఊళ్ళో పనులు బాగా చేయలేదో ఆ ఊరికి అవార్డు కూడా ఇస్తాం, ఫస్ట్ సెకండ్ అవార్డు అనేది కూడా. అంటే వర్కులు మాత్రం ఏమో తేడా చేయడానికి లేదు. వర్కులు బాగా చేయలేదనుకోండి, రోడ్డు లేకుంటే 10 లక్షలు వస్తే ఆ రోడ్డు మధ్య రోజునే పోయేటట్టు వేసారనుకోండి, మీకు చెడ్డపేరు, ఇంట్లో మాకు చెడ్డపేరు, పార్టీకి చెడ్డపేరు, రేపు ఓట్లు కూడా తగ్గిపోయేటట్టు పరిస్థితి వస్తుంది. ఇంకా వీలైనంత వరకు కూడా మీరు పగడబందీ వర్కులు చేయాలి. ఆ విధంగా చేస్తే ఏంటంటే గ్రామం ఒక ఆర్థిక సుస్థిరత ఏర్పాటే కాకుండా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలు కానీ మీరు కానీ మీరు ఫైట్ చేయడానికి మీకు పూర్వం పరిమాణం ఎక్కడ పరిమాణం గ్రామంలో చూసారా, ఈ బొమ్మలు తింటారు, కట్టి బొమ్మలు ఏ రకంగా